ఇక్కడ ఇదే బస్సులో మరొక మహిళ ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. అమ్మ మీ పేరు? నా పేరు భవానీ అండి. భవాని. ఏం చేస్తారు? నేను మహిళా ఇంట్లోనే హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అండి. ఎట్లా ఉందమ్మా ఇక్కడ కాన్స్టిట్యున్సీలో మళ్ళా ఎన్నికలు వచ్చినాయి? సరే, మాగంటి గోపీనాథ్ చనిపోయాడు కాబట్టి అనివార్యమైంది ఎన్నిక. మరి ఆ సెంటిమెంట్తో మాగంటి సునీత గెలిచేటట్టుందా, లేకపోతే నవీన్ యాదవ్కి ఓటేసేటట్టున్నారా? అంటే మీ మహిళలు ఏమనుకుంటారు అందరూ? మా మహిళలు ఏమనుకుంటున్నామంటే, మాకు బస్తీ మనిషి, మెయిన్ ఏరియా మనిషి మాకు అందుబాటులో ఉంటారు కాబట్టి మాకు నవీన్ అన్ననే మాకు ఎప్పుడు పిలిచినా కూడా మాకు అందుబాటులో ఉన్నాడు. ఆయన ఉంటే మాకు వస్తే కూడా బాగుంటుందని చెప్పని మేము ఆలోచించుకొని మా మనస్ఫూర్తిగా ఆయన్ని ఇది చేసుకుంటాం. కానీ ఆయన ఒక రౌడీ అని, ఒక గుండా అని, ఆక్రమణలు చేస్తాడు, లేకపోతే గుండాయిజం చేస్తాడు అని అంటున్నారు. ఏమండి, అవన్నీ చేసుకుంటా అవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు అది అనుకునే కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది మన దాంట్లో, మనం ఎలా నడుస్తున్నాం ఇప్పుడు వరకు, మనం ఎలా అంటే అది నిజం కాదా? ఆయన ఏం గుండా కదా? అది అనేది చాలా తప్పండి. అనుకునే వాళ్ళు అనుకుంటుంటారు, చేసుకునే వాళ్ళు చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఓటేస్తారు పొద్దున, మళ్ళీ మీకు వ్యాపారాలు ఇవన్నీ చేసుకోవచ్చు. అవన్నీ అట్లాంటివన్నీ మాకైతే ఇప్పుడైతే వరకు ఏమీ అనిపించలేదు. గత 30 ఏళ్ళ నుంచి మేము ఉంటున్నాం కాబట్టి మాకేం అనిపించలేదు. మేము మంచిగానే ఉన్నాం. మరి 30 ఏళ్ళ నుంచి అంటే మీరు ఆలోచించండి. మరి మీరు అనుకున్నట్టు ప్రకారం ఇప్పటిదాకా ఎప్పుడు గెలవలేడు కదా మరి ఆయన. గెలవలేదంటే ఈసారి మాకు బస్తీ మనిషి పిలిస్తే పలికే మనిషి ఉన్నాడు మాకు. ఇప్పుడు పిలిస్తే మాకు అందుబాటులో ఉన్న మనిషిని మేము చూసుకున్నాము. ఆయన గెలిస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ల పరిపాలనలో మరి కేసీఆర్ ఏం చేయలేడా? మంచి జరగలేదా? అంటే ఇక్కడ జరగలేదండి, అది మాత్రం వాస్తవం. అది మాత్రం మీ మహిళలకు ఇచ్చిన ఏవి కూడా పనికిరావా? నేను చెప్తాను. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఎవరికి ఇచ్చారండి? ఏం ఎక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారో ఏం చేసుకున్నా మాకైతే తెలియదు. మేము కూడా డబుల్ బెడ్రూమ్ గురించి మా తరపు నుంచి కూడా పెట్టున్నారు. చాలామంది రాలేదన్నారు. ఉన్న రేషన్ కార్డులు కూడా క్యాన్సిల్ చేశారు. అన్నీ చేశారు. ఇదే మా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మాకు అన్నీ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? మనకు చెన్న బియ్యం ఇచ్చిండు, బస్సు ఫ్రీ పెట్టిండు, రుణమాఫీలు చేసిండు, రైతు రుణమాఫీలు చేసిండు, ఇవన్నీ చేసిండు. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఇచ్చాడు. మీకు తెలుసా రుణమాఫీ అయిపోయిందా పూర్తిగా? మీకు తెలుసా? రైతా మీరు? కాదు కదా. కాదు, రుణమాఫీ సగమే అయిందని లొల్లి పెడుతున్నారు బయట. పెడుతున్నారండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళు అవతల ఇది వాళ్ళు అన్నట్టు రుణమాఫీ అన్నప్పుడు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులే చెప్పారు ఇంకా పూర్తి కాలేదని. అంటే పూర్తిగా అంటే ఇప్పుడు నేను అంటున్నా, కొంత నెగిటివ్ ఉంది కదా గ్రామాలలో, చాలా నెగిటివ్ ఉంది. మరి జూబ్లీస్లో ఏం లేదా నెగిటివ్ కాంగ్రెస్ మీద? ఏమంటే, నువ్వు ఆ పార్టీ ఉన్నా నాకు ఇది చేయలేదు అంటారు. నాకు అట్లా లేదు. మరి గతి అంటే ఇది పబ్లిక్ గమనిస్తారు కదా అని నా ప్రశ్న. పబ్లిక్ గమనిస్తారు. ఎవరైనా నమ్ముతారు, వాళ్ళనా మిమ్మల్ని? అంటే ఎవరిని? అదే కాంగ్రెస్ నా బీఆర్ఎస్ నా అంటే ఎవరైనా నమ్మేటట్టున్నారు పబ్లిక్. ఇప్పుడు వాళ్ళేమో రాలేదంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో వచ్చినాయి అన్ని ఇచ్చినామంటారు. మరి ఎవరిని నమ్మి ఎవరికి ఓటేస్తారంటే? కాంగ్రెస్ పార్టీకి ఓటు. అంత నమ్ముతున్నారు? అంత నమ్ముతున్నాం. కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ ఇంకా 10 సంవత్సరాలు కూడా 500 పింఛన్ ఇవ్వకున్నా సరే, తులం బంగారం ఇవ్వకున్నా సరే, స్కూటీ ఇవ్వకున్నా సరే. ఇప్పుడు చెప్పారు, చెప్పకుండా నెరవేర్చకుండా పోలేదు. ఇప్పుడు చెప్పిన 6 పథకాలన్నీ నెరవేరుతున్నాయి. ఒక్కొక్కటి ఇంత ఉన్నది కదండి. ఇంత ఉన్నప్పుడు ఒక్కొక్కటి నెరవేర్చుకుని వస్తున్నారు కదా. ఒకేసారి తల మీద బరువు పెట్టేస్తే అవుతుందా? ఆలోచించండి మీరు. ఇంత పెద్ద గుండ్రాయి పెడితే అవుతుందా? మరి సో మరి మహిళలుగా మీరు ఒక మహిళకే మీ సపోర్ట్ చేసినట్టు అనిపిస్తలేరా ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలంతా మాగంటి సునీతకి? ఇంకా సపోర్టింగ్ అని అంటే, ఇంకా భర్తను కోల్పోయి బాధలు ఉన్న మహిళకు మీరు మద్దతుగా నిలబడతలేరా? అంటే నిలబడలేరా అని అనేది మాకైతే ఇంతవరకు మేము దాని గురించి ఆలోచించలేదని. మీరు కాదు, ప్రజలు, మహిళలు ఏమనుకుంటారు అంటే, ఇంకా మరి ప్రజలంతా మాకు ఇటుపక్కే ఎవరైతే మాకు మంచి నాయకుడు కావాలి, మంచి విధి కావాలి, మేము మాకు అందుబాటులో ఉండేటోళ్ళు, మా పరిస్థితి ఏంది మనం తెలుసుకొని ఒక చెప్పినా కూడా వినేటట్టు నాయకుడు కావాలని ప్రజల్లో ఉంది. అది మాత్రం ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మనతో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు, మాట్లాడదాం. అన్న నీ పేరు? మన్మోహన్ అండి. మన్మోహన్. ఏం చేస్తారన్న మీరు? నేనా బిజినెస్ చేస్తానండి. ఏం బిజినెస్? ఎట్లుంది? మంచిగా ఉందా? మంచిగా నడుస్తున్నాను. రియల్ ఎస్టేటా? లేదు, రియల్ ఎస్టేట్ కాదన్నా. రియల్ ఎస్టేట్ అయితే బాగలేదు అంటారు కదా మరి? రియల్ ఎస్టేట్ అయితే ఉంది, అంతా లేదనుకోండి, కొద్దిగా డౌనే ఉంది కొద్దిగా. ఎట్లుందన్న ఇక్కడ మరి నియోజకవర్గంకు మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది, మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల ఏమనుకుంటారు పబ్లిక్ అంతా? పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే, పబ్లిక్కి కావాల్సింది పనులు. 10 సంవత్సరాల నుంచి మాగంటి గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉండే, మళ్ళీ ఆయన ఏం చేయలేకపోయినారు. మళ్ళీ డెవలప్మెంట్ ఏం కాలేదు. అప్పుడు ప్రభుత్వం ఉండే కదా బీఆర్ఎస్, ఏమి పనులు కాలేవా? ఏం తేలేడా? ఏం కాలేదండి, పనులు ఏం కాలేదు. పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అప్పటి డబుల్ బెడ్రూమ్లు ఏం రాలే. అది ఎవరికి వచ్చినాయో తెలియదు నాకు. వచ్చినాయి కొన్ని వాళ్ళ సపోర్టర్స్కి వచ్చినాయి, వాళ్ళకి అందుబాటు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, కానీ పేద ప్రజలకి ఎవరికి రాలేదు అనుకుంటా నేనైతే. ఎందుకంటే నాకు ఎంతవరకు అది ఉంది,
నాలెడ్జ్ ఉంది. వాళ్ళ వర్కర్స్కి వాళ్ళ పార్టీ వర్కర్స్కి వాళ్ళు ఇచ్చుకున్నారు, అన్నీ ఇచ్చుకున్నారు, వచ్చినాయి. కానీ వాళ్ళ సపోర్టర్స్కి ఇచ్చుకున్నారు వాళ్ళు. కానీ నార్మల్ మామూలు పబ్లిక్ అయితే అంత రాలేదు. ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు ఇక్కడ మరి? ఇప్పుడు ఏంటంటే అన్న, పథకాలు వేరే విషయం అన్న. పథకాలు ఏంటంటే అది ఓకే, ఎవరు బీదోళ్ళు ఉంటారో వాళ్ళకి పథకాలు అవసరం ఉన్నాయి, వాళ్ళకి రావాలి, అది ఒక క్వశ్చన్ ఉంది. ఇంకొకటి ఏంటంటే డెవలప్మెంట్ ఇంపార్టెంట్. మనకు సివిక్ ఇమ్యూనిటీస్ లేకుండా మనం పథకాలు పెట్టి ఏం చేస్తామన్నా? సివిక్ ఇమ్యూనిటీస్ లేకుండా మనకు జ్వరాలు అవి ఏమంటారు డిజీజ్ రావడము, అది 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 డేంజరా లేకుంటే ఈ పథకాలు నయమా మనకు? అయితే రాష్ట్రం అంతా జూబ్లీహిల్స్ ఎక్కువ చూస్తుంది, ఎందుకంటే ఇక్కడే అత్యంత ధనికులైనటువంటి వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద బంగ్లాలు మేడలు మిద్దెలు ఉంటాయి, బాగా డబ్బులు ఉన్న వాళ్ళంతా గానే ఉంటారు కదా, అక్కడనే అభివృద్ధి ఎందుకు లేదు అని అడిగితే ఏం చెప్తారు మీరంటే? అదే అది క్వశ్చన్ మీరు వేయాలి. అంతటా ఇక్కడే జరుగుతుంది అనుకుంటారు, రాష్ట్రం అంతా కలిసి జూబ్లీహిల్స్లో మంచిగా రోడ్లు ఉంటాయి, బ్రిడ్జిలు ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అంటారు. అంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలా అన్ని మా కాన్స్టిట్యున్సీలా అన్ని కలిపి ఉన్నాయి. బస్సీలు ఉన్నారు, పేదలు ఉన్నాయి, అన్నీ ఉన్నారు. అవును, కొంత పాట ఏమో ఇక్కడ ఉంది, కొంచెం పాట ఏమో అక్కడ ఉంది. ఆ పాట అన్న కొంచెం డెవలప్ అయిందా? అది కూడా లేదా? ఆ పాట కొద్దిగా డెవలప్ అయింది. అది పెద్ద పెద్దలు ఉంటారు కదా, పెద్ద పెద్దలు ఉంటారు, అది డెవలప్ అయింది అది. కానీ ఇక్కడ ఒక ఇష్యూ, బి బ్లాక్లో నాలా ఇష్యూ ఉందండి. అది 10 years జనాలు ఎట్లా ఉన్నారు అక్కడ అంటే మీరు న్యూస్లో బయట చూసిండొచ్చు మీరు. అది ఎట్లా సఫర్ అయినారు, ఎట్లా సఫర్ అవుతున్నారు, అవన్నీ చూసిండొచ్చు మీరు. మళ్ళీ దానికి ఎవరు ఏం పరిష్కారం చేయలే, ఎవరు రాలే, ఎవరు దాని గురించి స్పందించలే, లేకుంటే జనాల్ని వచ్చి కలవలే, ఎవరు కలవలే. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే చేస్తాడా మరి ఆ సమస్య తీరుస్తాడా అంటే? తీరుస్తారంటే ఆశ చేంజ్ అయితే కావచ్చు అని జనాలు అనుకుంటున్నారు. ఎందుకంటే ముగ్గురు మినిస్టర్ని వాళ్ళు అపాయింట్ చేసినారు, వాళ్ళేమో కొన్ని కోట్లు శాంక్షన్ చేసినారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి. ఆ నాలా గురించి కూడా వాళ్ళు కొన్ని ఫండ్స్ శాంక్షన్ చేసినారు. హైదరాబాద్ వచ్చి కూడా పని చేస్తున్నారు, నాలా సాఫ్ చేసినారు మొత్తము. నాలా మీద ఎన్రోచ్మెంట్స్ ఉన్నాయి కొన్ని, దాని గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. అయితే వర్క్ నడుస్తుంది. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత ఉంది. దానికి కారణము సరే, గ్రామాలలో అంటే రైతులకు ఏం చేయలేదనో, మహిళలకు పింఛన్ ఇవ్వలేదనో, లేకపోతే తులం బంగారం ఇవ్వలేదనో, స్కూటీ అనో ఏవో ఉన్నాయి. కానీ హైదరాబాద్కి వస్తే ఈ హైడ్రా మూసి అని చెప్పి ఈ బాధితులు అంటే మా ఇల్లులు కూలగొట్టేసిర్రు, మాకు టైం కూడా ఇవ్వకుండా అని చెప్పి కొంత వ్యతిరేకత ఉంది అని అంటారు హైదరాబాద్ ప్రజలలో ముఖ్యంగా. అది మీ మీద అంటే ఇక్కడ ఎఫెక్ట్ పడదా అంటే నవీన్ యాదవ్ పైన? దానికి ఏం ఫరక్ పడదండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఏమి పేదోళ్ళ ఇల్లు కూలగొడితే కూడా ఏం ఫరక్ పడదు. ఎవరు ఇల్లు కూలగొట్టినారండి ఇప్పటి వరకు? ఎవరన్నా ఇల్లు కూలగొట్టినారా ఇక్కడ? ఎవరు ఇల్లు హైడ్రా కూలగొట్టేది అదే కదా. ఇప్పుడు పేదల బస్తీల ఇల్లు కూలగొడుతుందనే కదా. హైడ్రా వచ్చి ఆ నాలాలు సాఫ్ చేసి అందరినీ బచాయించే దాని గురించి ఎవరు మాట్లాడతారు? అది ఎవరు చేసినారు? మరి హైడ్రా లేకుంటే ఎవరు చేసింది అది? అంటే హైడ్రా మంచి పని చేసేది ఎవరు మాట్లాడతలేరు. హైడ్రా కూలగొడుతున్నా. మూసీ నది గురించి ఎవరు మాట్లాడిండు? ముందు ఎవరు మాట్లాడిండు ఆ ప్రాజెక్ట్ గురించి? మీరు చెప్పండి, ఎవరు మాట్లాడిండు ఆ ప్రాజెక్ట్ గురించి? బీఆర్ఎస్ గవర్నమెంటే మాట్లాడింది కదా. మరి వాళ్ళు కులకుండా చేస్తుండే అవన్నీ ఎట్లా చేస్తుండే? వాళ్ళు చేసేది హైడ్రా వల్ల కొంత బెనిఫిట్ అవుతుంది అంటారు మీరు? హైడ్రా వల్ల బెనిఫిట్ అవుతుంది. మాకైతే వాళ్ళు హైడ్రా వాళ్ళే ఏదైనా ఆ నాళాలు సాఫ్ చేయడం కానీ, అర్ధరాత్రి వచ్చి వాళ్ళు పని చేయడం కానీ, అది మొత్తం పబ్లిక్ చూసినది హైడ్రానే చేస్తుంది అది. కానీ కొంతమంది ఇల్లులు తీసేస్తే ఏడుస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు అంటే? ఇప్పుడైతే తీయలే కదా. ఇప్పుడు కాదు, మొన్నటిదాకా తీసిరు కదా, గాజుల రామవరంలో కానీ లేకపోతే పికెట్లో కానీ అక్కడక్కడ జరిగినాయి కదా, మూసి పరివాహక ప్రాంతంలో కూడా. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇక్కడ తీయలేదా? అయ్యప్ప సొసైటీలో తీయలేదా? రాగానే ముందు అక్కడ కూలగొట్టలేదా? మరి కూలగొట్టలేదు కదా. డెవలప్మెంట్ ఉన్నప్పుడు కొన్ని కూలగొట్టవచ్చు, దాంట్లో ఇల్లీగల్ ఉంటే కూలగొట్టవచ్చు, దాంట్లో ఏం పెద్ద అది లేదు ఇల్లీగల్ ఉంటే. కానీ సామాన్య ప్రజానికి అన్యాయం చేస్తే దాని గురించి మేము నిలబడతాం. మేము ప్రజలకు అట్లా ఉంటే ఏమైనా జరిగితే మేము కంపల్సరీ గవర్నమెంట్ దగ్గర మేము గవర్నమెంట్ దృష్టిగా తీసుకుపోతాం. మేము ఇక్కడ ఈ కాలనీ వాసులు ఏమనుకుంటారు, ఎవరు గెలుస్తారు అనుకుంటారు? మరి అందరూ గెలుస్తాం అంటే ఇప్పుడు అయితే కాంగ్రెసే గెలుస్తుంది అని అందరూ డిసైడ్ చేసినారు. మెయిన్ రీజన్ ఏంటంటే పార్టీ గురించి పక్కన పెట్టేసేయండి మీరు. ఇక్కడ డెవలప్మెంట్ ఏం కాలేదు. రోడ్లు 10 సంవత్సరాల నుంచి ఒక రోడ్ పడలే. ఇక్కడ డ్రైనేజ్ ఏమో అట్టనే పొంగుతుంది. మీరు మెయిన్ రోడ్లో చూడండి, ఒక 6 నెలల సంవత్సరం నుంచి పొంగుతుంది. ఎవరు పట్టించుకునేటువంటి లేడు. ఆ వాసన, ఆ గలీజ్ వాసన, దాని మీదనే వెళ్ళాలి, దాని మీదనే రావాలి. బి బ్లాక్లో అయితే జనాలు నడవడం కష్టమైంది.
ఇది ఎవరు చేయాలి ఇవన్నీ? కాకపోతే ముఖ్యంగా ఇంకొక వాదన వస్తూ ఉంది, ఇటు రౌడీ షీటర్ కావాలన్నా అటు పక్క మహిళ కావాలన్నా అని అడుగుతా ఉన్నారు, ఇట్లా కంపేర్ చేస్తూ ఉన్నారు. మరి ఒక రౌడీని గెలిపించుకుంటారా అంటే? రౌడీ అని ఎట్లా అంటారండి మీరు? వాళ్ళ ఫాదర్ పేరు మీద రౌడీ షీట్ ఉందనే కదా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోటో ఉంది. సంగతి వదిలేసానండి. ఫాదర్ ఎవరు మరి? వాళ్ళ ఫాదరే కదా. అయితే ఫాదర్ అయితే అట్లనే ఉంటారా? సరే మీరు చెప్తున్నారు ఫాదర్ మీద, నేను అనట్లేదు, ప్రజలు అంటా ఉన్నారు. మీరు ఆ క్వశ్చన్ వేస్తున్నారు కదా. రౌడీ షీట్ అంటే దేనికంటారు? రౌడీ దేనికంటారు? దేనికంటారు రౌడీ? ఆయన ఇక్కడ ఏమన్నా చెప్తే మీరు చెప్పండి, నేను ఒప్పుకుంటా దానికి. మీ దృష్టికి నవీన్ యాదవ్ ఏమైనా ఎవరి మీద దౌర్జన్యం చేసిండా? మీరు ఒక కేసు నా ముంగట తీసుకురండి, నేను ఒప్పుకుంటా. అవును ఆయన రౌడీ షీటర్ అని ఒప్పుకుంటా. వాళ్ళ ఫాదర్ మీద ఉన్న షీట్ మరి ఈయన పైకి ఇంపాక్ట్ రాదా అంటే? వాళ్ళ ఫాదర్ ఎప్పుడున్న రౌడీ షీటరు, ఎప్పుడు ఓపెన్ చేసినారు, ఎప్పుడు ఉంది అది? అది ఎప్పుడో, అది పొలిటికల్ రీజన్ వల్ల ఆయన మీద కేసు వేసినారు. ఆ పొలిటికల్ అది ఆ విధంగా కాదు. అది అంటే నమ్ముతుర్రా మరి దౌర్జన్యాలు ఏమైనా చేస్తారు పొద్దుగల, మళ్ళీ ఆగడాలు పెరిగిపోతే అలా బ్రదరు ఆయన మరి అట్లాంటి బిహేవియర్ ఉంటే మరి ఏం చేస్తారు అంటే? ఇప్పుడు మేము ఒక 45-50 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి ఇక్కడ, కానీ మాకు మాత్రం అలాంటి ఇప్పుడు వరకు అయితే అలాంటి ఇష్యూస్ ఏం రాలేదు వాళ్ళ తరఫున. ఈ రౌడిజం కానీ బెదిరియం కానీ అదైతే ఇక్కడ రాలేదా? నిన్న నామినేషన్ చూసిర్రా మీరు? నామినేషన్ చూసిర్రా? పైల్వాన్లు, దార్కారీలు, రౌడీ షీటర్లు అంతా గుండాలు వచ్చి నిలబడ్డారు, వాళ్ళ సమక్షంలోనే జరిగింది ఆ నామినేషన్ ర్యాలీ అని అంటూ ఉన్నారు. సో దాన్ని బట్టి కంపేర్ చేస్తే మరి ఇట్లాంటి వాళ్ళు రేపు పొద్దుగల జూబ్లీ హిల్స్కి అవసరమా అని అడిగితే మాకైతే కనిపించలేదు. ఎవరున్నారు దాంట్లో? ఎవరు పైల్వాన్లు అంటే అది ప్రొఫెషన్, అది స్పోర్ట్స్. అది పైల్వాన్ అంటే స్పోర్ట్స్, కుస్తీ పైల్వాన్ వస్తే ఆయన రౌడీ అయిపోతాడా? పైల్వాన్లు బీఆర్ఎస్లో లేరా? వేరే పార్టీలో లేరా? ఇలా సోషల్ మీడియాలో ఒక ఫోటో వస్తుంది, ఆయన పక్కన నిలబడి అఖిల్ పైల్వాన్ మీద కేసులు ఉన్నాయి, అమ్మాయిలను వేధించిన కేసులని సోషల్ మీడియాలో కంపేర్ చేస్తారు. దా ఇష్యూ గురించి నాకు తెలియదు అండి. కేసులు ఉన్నాయి ఆయన పైన, నాకు తెలియదు. ఆ ఇష్యూ గురించి నాకు తెలియదు. ఉండొచ్చు, ఆయన ఉండొచ్చు దాని పక్కన. అట్లయితే సీఎం కేసీఆర్ పక్కన కూడా చాలా మేధావులు ఉండే, చాలా మేధావులు ఉండే. మరి వాళ్ళ గురించి ఏమంటారు మీరు? మరి అంటే ఆయన అట్లానేనా? ఆయన కూడా అట్లానేనా? మరి కేసీఆర్ కూడా అట్లానేనా? సో బీజేపీకి ఏమన్నా ఉందా ఇక్కడ అంటే? బీజేపీకి లేదండి. బీజేపీకి అయితే లేదు, ఏం లేదు. ఇక్కడ ఏమున్నా పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్? కాంగ్రెస్ బీఆర్ఎస్కే ఉంటుంది. మెయిన్ ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ వర్క్ చేస్తుంది కాంగ్రెస్ ఫేవర్లో. ఎందుకంటే 10-12 ఇయర్స్ నుంచి ఇక్కడ డెవలప్మెంట్స్ ఏం కాలే. మెయిన్ రీజన్ అది. వేరే దగ్గర చేసిండో మాకైతే తెలియదు, కానీ మీ కాలనీ మట్టుకు మా కాలనీ మట్టుకు మాకు తెలుసు. ఆ విషయం మేము చెప్పగలుగుతాం మీకు. మహిళలు ఏమనుకుంటారు? 2500 పింఛన్ ఇస్తా అన్నాడు, తులం బంగారం అన్నాడు కళ్యాణ లక్ష్మి నుంచి, రాకపాయే, స్కూటీ రాకపాయే, ఇంకా మహిళలకి చాలా హామీలు చెప్పిండు, చేయకపాయే. మొన్న బతుకమ్మ కూడా చీరలు రాకపాయే. మరి ఏమంటారు మహిళలు అంటే మీ ఇళ్ళల్లో? వాళ్ళు కూడా కాంగ్రెస్ అంటారు అయినా కూడా. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఆయన పథకాలు పథకాలు అయితే చేసిండు కదా. ఆయన ఫ్రీ బస్ రైడ్ చేసిండు, ఆయన ఫ్రీ బస్ రైడ్ చేసిండు, సన్న బియ్యం ఇస్తుండు, కొన్ని పథకాలు చేసిండు, ఇంకా కొన్ని పథకాలు చేస్తూ అంటుండు ఆయన. ఇంకా 2 ఇయర్స్ అయింది వచ్చి. ఆయన ఏం వదిలేసిపోయిండు కేసీఆర్? మహిళకి ఏమన్నా సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నా నా ప్రశ్న. కంపల్సరీ చేస్తారండి. అంటే మహిళకి అంటే బీఆర్ఎస్లో ఉన్న ఇప్పుడు పోటీ చేస్తున్న సునీతకి సపోర్ట్ చేస్తారా మరి అంటున్నా? దేని గురించి సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఆమెకి? చెప్పండి మీరు, ఏ ఇష్యూ మీద సపోర్ట్ చేయాలి? భర్తను కోల్పోయి తను ఏడిస్తే కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది మహిళలలో కొంత నెగిటివ్ అయింది అంటారు పొన్నం ప్రభాకర్ మీద. అది ఒక విషయం అండి. మాగంటి గారు చనిపోయినారు, మాకు కూడా బాధ అండి. ఎవరైనా చనిపోతే మంచి వాళ్ళ కుటుంబము అది ఇర్రెపరబుల్ లాస్ అనమాట. ఎవరికైనా కానివ్వండి అది లాస్. కానీ ఆ లాస్ అంటే మనం ఇక్కడ మా వెల్ఫేర్ పబ్లిక్ వెల్ఫేర్ చూసుకోవాలా, ఒక కుటుంబంది లాస్ చూసుకోవాలా? చెప్పండి మీరు. మాకు సానుభూతి ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మీద మాకు సానుభూతి ఉంది. మేము దేవుడితో ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు మంచిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, వాళ్ళకి మొత్తం ధైర్యం రావాలి అని మేము కోరుకుంటున్నాం. అది కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు వరకు 10-12 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ సఫర్ అవుతున్నాము. రేపు ఈమె వచ్చి ఏం చేస్తుంది? ఆయన అన్న మేధావి ఉండే, ఆయననే ఏం చేయలేకపోయిండు, మళ్ళీ ఈమె వచ్చి ఏం చేస్తుంది మరి? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మాట్లాడదాం. సార్ మీ పేరు? ఈఎల్ రామయ్య గారు. ఏం చేస్తారు సార్? ఏం చేసేవారు మీరు? మేము హెచ్ఎంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, కృష్ణనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను. ఓకే. ఈ కాలనీ వెల్ఫేర్ అంటే అధ్యక్షుడు అని అంటా ఉన్నారు కాబట్టి ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా అంటే? మీ కృష్ణానగర్ను చాలా అభివృద్ధి చేశాము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు, అంజన కుమార్ యాదవ్ ఉన్నప్పుడు, సురేంద్ర ఉన్నప్పుడు కృష్ణానగర్లో అన్ని వాటర్ లైన్లు వేయించాము, డ్రైనేజ్ లైన్లు వేయించాము, సీసీ రోడ్లు వేయించాము, కమ్యూనిటీలు కట్టించాము, డ్రైన్ కట్టించాము, ఎస్డబ్ల్యూ డ్రైన్ కట్టించాము, స్లాబ్లు వేయించాము.
ఎలక్ట్రికల్ విద్యుత్ స్తంభాలు వేయించాము, స్ట్రీట్ లైట్ అని చేయించాము. అన్ని పూర్తిగా స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్లో కృష్ణానగర్ను అభివృద్ధి చేయించాము. ఇంకేం సమస్యలు లేవా సార్? అందరు సంతోషంగా ఉన్నారా? కృష్ణానగర్లో ఏదైతే బి బ్లాక్ సి బ్లాక్లో ఎస్డబ్ల్యూ డ్రైన్ మేము 2013 కట్టించాము. అది కట్టించినప్పుడు అప్పుడు జనార్దన్ రెడ్డి కట్టించాము. తర్వాత 2014 నుంచి ఈ 10 సంవత్సరాలు అనేది ఏదైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఏమాత్రం కూడా డ్రైన్ క్లీన్ చేయకపోవడం వల్ల డ్రైన్ మొత్తం క్లోజ్ అయ్యి వాటర్ మొత్తం రోడ్డు మీద వచ్చి ఇళ్ళలోకి వస్తున్నాయి. అయినా కూడా మాగంటి గోపీనాథ్ని ఎందుకు గెలిపించారు సార్ మళ్ళీ అంటే? మాగంటి గోపీనాథ్ అనేది ఆయనకు కొద్దిగా ముస్లిం ఓట్స్, తర్వాత ఆంధ్ర ఓట్స్, కొన్ని స్థానికంగా బీఆర్ఎస్ ఓట్స్ రావడం వల్ల ఆయన గెలిచినాడు తప్పితే ఆయన అభివృద్ధి చేసింది ఏం లేదు. ఓకే, సమస్యలు అయితే అన్నీ ఎక్కడెక్కడనే ఉన్నాయి. 10 సంవత్సరాల సమస్యలు అక్కడే ఉన్నాయి. ఏది కూడా బీసీ బ్లాక్లో ఎస్డబ్ల్యూ డ్రైన్ ఉందో ఏది ఉందో ఇళ్ళలో నీళ్ళు పోతుంటే అని మేము ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చాం. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము 4 పవర్ బోర్వెల్స్ చేసాం. బోర్వెల్స్ చేసానికైనా అన్ని మొత్తం అయిపోయాక ఎలక్ట్రికల్ మీటర్స్ మాత్రము ఆయన దగ్గర అడిగితే మీ కాంగ్రెస్ వాళ్ళు వేసినారు మేము చేయమని మోహన్ చెప్పేశాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడైతే మళ్ళీ ఉప ఎన్నిక అనివార్యమైంది గోపీనాథ్ చనిపోవడం వల్ల. బీఆర్ఎస్ నుంచి సునీత నిలబడితే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నిలబడ్డాడు. పోటీ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందా? బీజేపీ లంకల దీపక్ రెడ్డి ఏమన్నా ప్రభావం ఉంటుందా అంటే? పోటీ మాత్రము కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. బీజేపీ ఏం లేదు, నమ్మ మాత్రమే. వాళ్ళ అభివృద్ధి ఏం చేయలేదు కాబట్టి వాళ్ళకు పేరు ఎంపీ కిషన్ రెడ్డి వాళ్ళు ఉన్నారు కానీ దత్తాత్రేయ వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకుని అభివృద్ధి చేయలేదు వాళ్ళు, కాబట్టి వాళ్ళకు మాత్రం ఓట్లు పడతాయి. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉన్నటువంటి ఈ పోటీ, ఇటుపక్క రౌడీ అంటా ఉన్నారు, అటుపక్క మరి మహిళ అంటా ఉన్నారు. ఎవరి వైపు చూస్తారు ఈ జనాలు అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే క్యాండిడేట్ రౌడీ కాదు కాదు నవీన్ యాదవ్ అనేది ఆయన సోషల్ వర్కర్. ఆయన ఒక నవయుగ నిర్మాత అని ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆయన దాని ద్వారా స్వచ్ఛందంగా సేవపథంలో తీసుకు ముందుకు. రౌడీ ఎవరు ఇక్కడ అంటే? ఇప్పుడు నవీన్ యాదవ్ రౌడీ అన్నప్పుడు 2014లో ఆయనకు 48,000 ఏ విధంగా వచ్చాయి మీరు అంటున్నారు. మళ్ళీ 2018 ఎలక్షన్ 20,000 ఏ విధంగా వచ్చాయి? ఆయన సమాజం సేవ చేస్తుంది కాబట్టి, ఆయన సోషల్ వర్కర్ కాబట్టి అన్ని పార్టీలు ఆయన లేక చేస్తున్నాయి. కానీ వాళ్ళ ఫాదరు అది వేరే, అది ప్రతి ఇంట్లో కొన్ని ఉంటాయనే కానీ అన్ని పార్టీల్లో కొందరు ఉంటారు బ్యాకింగ్లో, కానీ ఆయన మాత్రం కాదు. ఆయన కాదు కానీ వాళ్ళ నాయన రౌడీ అంటా ఉన్నారు. ఆ ఇంపాక్ట్ ఏం పడదా ఆయన మీద అంటే? అదేం పడదు. పడితే అన్ని ఓటు ఎట్లా వస్తాయి? కానీ ఓడిపోయింది కదా, గెలవలేదు కదా. అప్పుడు వచ్చినాయి కదా. 2014లో ఆయనకు 48,000 ఓట్లు వచ్చినాయంటే ఆశామాషి కాదు అప్పుడు. అది ఇప్పుడు కూడా అవే వస్తాయో లేదా కాంగ్రెస్ తో ఇంకొన్ని కలిసి వస్తాయో, కానీ గెలుస్తాడా అని అనుమానపడతా ఉన్నారు. కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ అయితే 6 గ్యారెంటీ పథకాలు చేపట్టిందో ఇప్పటికి 2 సంవత్సరాలు చాలా అన్ని అమలు జరిగినాయి. అంటే మహిళలకు ఫ్రీ బస్సు, 500 రూపాయలు గ్యాస్ కనెక్షన్, 200 యూనిట్ విద్యుత్ సరఫరా, 10 లక్షల రూపాయలు రాజు ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడము, సన్నబియ్యం ఇవ్వడము, ఇలాంటి ఎన్నో పథకాలు కాంగ్రెస్ పెట్టినాయి. అందరికీ అమలవుతున్నాయి, అందరూ అనుభవిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పథకాలు గెలిపిస్తాయి. ఆయనకు ఒక ఉచిత బస్సు చాలు. ఒక మహిళ ఉచిత బస్సు ఎంతో లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. అవన్నీ మీరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే 2023లో ఇది అజారుద్దీన్కి 16,000 ఓట్లు ఓడిపోయాడు. ఇది 2024లో నాగేంద్ర ఎంపీ ఎలక్షన్స్లో 25,000 ఓట్లు మెజార్టీ తెచ్చినాం. ఇదే జూబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి. ఆ 25,000 మెజార్టీ మాకు అట్లుగా పెరుగుతాయి. ఇంకా కాకపోతే గమ్మత్ ఏంటంటే సార్, ఇక్కడ దొంగ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఒక్కింట్లో 40 ఓట్లు, ఒక్కింట్లో 90 ఓట్లు అనుకుంటా వార్తలు వస్తున్నాయి. నిజంగా ఈ ఓట్లతోనా గెలిచేది నవీన్ యాదవ్ అంటే ఏమంటారు మరి? కాంగ్రెస్ దొంగ ఓట్లు చేసే పరిస్థితి అవసరం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు దొంగ ఓట్లు చేసి మొత్తం సిటీలో మొత్తం వాళ్ళే గెలిచారు. కాంగ్రెస్ ఏం చేయలేదు కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ పడదు. అయితే ఆయన పైన ఉన్న ఆరోపణలు కూడా పెద్దగా ఏం పట్టించుకోరంటారు ఈ ప్రజలు. అంటే ఆయన మీద ఏ కేసులు లేవు. ఆయన ఎవరు ఏం ఓటర్ ఐడి కార్డులు పంచిండుగా, మొన్న కేసు అయిందిగా. అది ఓటర్ ఐడి కార్డు అనేది వాళ్ళ అనుచరులు ఏదో వచ్చినాయి అని పంచినారు. ఆయన వంచలే, ఆయన పోయి ఎవరికి వేయలే. వాళ్ళ అనుచర వర్గం అనేది ఇక్కడ మా పక్క ఇల్లు ఉందంటే తీసుకుపోమని చెప్పారు అంతే. అది తెలిసిన ఉన్నారు కాబట్టి ఆ సమయంలో మున్సిపల్ వాళ్ళు వచ్చారు. ఆ సమయంలో
మా ఇల్లు అక్కడ తీసుకున్నారు అంతే. అంతేకాని ఇంటింటికి పోయి ఏం చేయలే. మున్సిపల్ అధికారులే చేశారు, అది అధికారులే ఇచ్చారు వాళ్ళకు. అది ఏదో బ్లాక్ చేసి అధికారులు ఇస్తే అధికారులు కేసు ఎట్లా పెడతారు? అధికారులు అనేది ఏరియాకి వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చాము, మా చుట్టూ మనుషులు ఉంటారు, తీసుకొని ఇచ్చాము అంతేగాని వాళ్ళ ఇంటికి పోయి మేము ఇవ్వలే. కాకపోతే ఇక్కడ సరే అటువైపు చూస్తున్నారని మీరు అంటున్నారు. కాకపోతే నిన్న నామినేషన్ వేసేటప్పుడు దార్కారులు, పైల్వాన్లు, సిటీలు ఉండే రౌడీ షీటర్లు, గూండాలు అనుకుంటా పేర్లు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరిని పెట్టుకొని మరి నామినేషన్ వేసిందంటే ఇట్లాంటి రాజ్యం కావన్నా, రౌడీ రాజ్యం కావన్నా, లేకపోతే నిజంగా ప్రశాంతంగా ఉండే జూబ్లీస్ కావాలన్నా అని అడుగుతున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఎవరైనా కానీ నామినేషన్ చేసేటప్పుడు వాళ్ళ బంధువర్గము, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు అందరూ వస్తారు. వాళ్ళందరూ రౌడీ గుండాలు కాదు కదా. కానీ వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి కదా, అందుకోసం అని. ఒక అభిమానంతో వస్తారు వాళ్ళు ఓటు వేయడానికి రాలే కదా. టికెట్ వచ్చింది, నామినేషన్ చేయడానికి వెళ్తున్నారు, ఒక ఉత్సాహంతో, ఒక ఆనందంతో వాళ్ళు వచ్చారు అంతే. కానీ వాళ్ళని చూసి భయపడిపోయే ప్రమాదం లేదా? అరే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, రేపు పొద్దుగాల వీళ్ళంతా దౌర్జన్యాలకు ఎగబడితే, ఆక్రమణలు చేస్తే ఎట్లా అని అడిగితే అంటే వాళ్ళకు రౌడీ షీటర్ లేబుల్స్ వాళ్ళు పెట్టుకుని తిరగలే. రౌడీ షీటర్ ఊరికే అంటే అయిపోతుందా? పార్టీలో అన్నీ ఉంటాయి, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. అందరూ ఓటు హక్కు ఉంటుంది. రౌడీని ఓటు వేయద్దు, అలా ఓటు వేయడానికి లేదు పరిస్థితి. ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ తిరిగే హక్కు ఉంది, అందరికీ మాట్లాడే హక్కు ఉంది ఈ ప్రజాస్వామ్యంలో. కానీ ఓటేసేటప్పుడు అయితే చూస్తారు కదా, కంపేర్ చేస్తారు కదా అంటున్నారు. అట్లా ఓటు వేసేటప్పుడు రౌడీ చూసి మనం ఓటు వేయం కదా. రాజ్యాంగం చూసి, మన మేనిఫెస్టో చూసి, ఈ పార్టీ మనం ఏం మంచి పనులు చేస్తుందని మేనిఫెస్టో చూసి ఓటేస్తాం. నవీన్ యాదవ్లా ఏ మంచి లక్షణం ఉందంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడా, మరి లేకపోతే ఏమన్నా దౌర్జన్యాలకు ఎగబడతాడని కొంత సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. షాప్ల మీదకి వెళ్ళి ఇట్లా చేస్తాడు, బస్సులు చేస్తాడు అని. ఇదంతా నిజమా అబద్ధమా అంటే? చాలా అబద్ధం ఇది. నవీన్ యాదవ్ ఎక్కడ కూడా ఏ షాప్ మీద పోయి రౌడీ ఇచ్చే ఆయనకు అవసరం లేదు. ఆయన దగ్గర మస్తుగా పైసలు ఉన్నాయి. ఎందుకు చేస్తారు? ఈరోజు ఆయన మొత్తం ఆయన నామినేషన్ చేసే ముందు ఆయన ప్రాపర్టీ మొత్తం చూపించాడు. నాకు ఇంత ప్రాపర్టీ ఉంది, నేను ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, 16 ఎకరాల పొలం ఉంది, నాకు ఇన్ని ప్లాట్లు ఉన్నాయి, 2 కార్లు. మనకి ఏం అవసరము? ఒరిజినల్ వాళ్ళు లేని వాళ్ళు అయితే ఉన్నోడు ఏం అవసరము? సో రౌడీ కాదు. ఆయన రౌడీ కాదు. రౌడీ షూటర్ అంటే బయట పెట్టండి, మీడియా కానీ ఎవరైనా కానీ. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నమాట ప్రకారం నవీన్ యాదవ్కు కొంత కలిసి వస్తుందని మీరు అంటున్నారు కదా. సో ఇప్పుడు నవీన్ యాదవ్ మరి గెలిచినాక అంటే ఇప్పుడు అలా కుటుంబ నేచరు, అలా బిహేవియర్ అంతా చూస్తే మరి భవిష్యత్తులో మరి వాళ్ళ ఆగడాలు ఏమైనా పెరిగితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి అంటే అవన్నీ హైకమాండ్ చూసుకుంటుంది. హైకమాండ్ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ నాయన కానీ మళ్ళీ పాత అది చూపిస్తే మళ్ళీ హైకమాండ్ చూసుకుంటుంది, మీడియా ఉంటుంది, లా అండ్ ఆర్డర్ అన్నీ ఉంటాయి. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి స్వేచ్ఛ పెరగాలంటే లా అండ్ ఆర్డర్ ఉండాలా, మీడియా ఉండాలా, హైకమాండ్ ఉండాలా. అది వాళ్ళు కంట్రోల్ చేసే శక్తి ఉంది. తప్పు చేస్తే శిక్ష శక్తి ఉంది. తప్పు చేసి కోర్టులో కానీ కేసు పెట్టి శక్తి ఉంది. పిఎస్లో కానీ కోర్టుకు పోవచ్చు. ఇక్కడ అన్యాయాలు జరిగితే, తప్పులు జరిగితే దానికి చట్టం ఉంది. సో ఫైనల్గా గెలిచేది ఎవరు అంటే నియోజకవర్గంలో నవీన్ యాదవ్ ఫస్ట్ ఎక్కువ మెజార్టీ గెలవబోతున్నాడు, గెలుస్తాడు. ఎంత వస్తుంది? ఎంత మెజారిటీ? మేము 50,000 పైన అనుకుంటున్నాం. తక్కువ వస్తే ఎట్లా మరి? తక్కువ వచ్చే ప్రజలనేది కొంతమంది వేయలేదు అనుకుంటాం. ఓడిపోతే ఎట్లా మరి? ఓడిపోయే ప్రసక్తి ఉండదు. ఎన్ని లక్షల మంది ఓటర్లది మీరు ఒక్కరు ఎట్లా చెప్తారంటే? ఇప్పుడు అన్ని లక్షల మంది ఓటర్లు 60% పోలింగ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు 3,98,000 ఓట్స్ ఉన్నాయి, 60% ఓవర్ అవుతాయి. 60%లో కొన్ని అన్ని ఒకరికి మూడు డివైడ్ చేసుకుంటారు. దాంట్లో మాకు మెజారిటీ వస్తుందని మేము గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము 25,000 లీడ్ ఉన్నాం కాబట్టి అంతకన్నా ఎక్కువ లీడ్ తెచ్చే కెపాసిటీ మాకుంది. మా పథకాలన్నీ పబ్లిక్ చేరినాయి. మేము ప్రచారం చేస్తుంటాం కూడా, ప్రతి ఇంటికి చెప్తున్నాం. మీకు గ్యాస్ కావాలన్నా ఆల్రెడీ మీకు సబ్సిడీ ఇస్తాను, మీకు రేషన్ కార్డు ద్వారా రేషన్ కార్డు ఇప్పిస్తున్నాం. రేషన్ కార్డు వచ్చిందంటే మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇల్లు వస్తాయి, వాళ్ళకు అన్ని ఫెసిలిటీ ఉంటాయి వైట్ రేషన్ కార్డు ఉంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.